నమస్తే. మీరు వింటున్నారు టచ్ లైఫ్ ఫరీ టాల్ రేడియో. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్చిరమ్మ. ఈ రోజు నాతో పాటు స్టూడియోలో సీత ఆనంద వైద్య ఉన్నారు. ఆనంద ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకు అండగా నిలబడుతున్నారు. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ టైంలో ఫుడ్ డ్రైవ్ లాగా ప్రతి ఒక్కళ్ళ ఆకలి తీర్చడానికి ఫౌండేషన్ ట్రై చేసింది. ఇప్పటి పరిస్థితుల్లో ఆక్సిజన్ అందించడం చాలా ముఖ్యమని ఇప్పుడు ప్రతి ఒక్కరికి నీడున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆక్సిజన్ అందించడానికి ట్రై చేస్తున్నారు. సీత గారిని కలిసి వాళ్ళ యాక్టివిటీస్ తీసుకుంటూ మనం వాళ్ళ యాక్టివిటీస్ లో ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎలా హెల్ప్ చేయొచ్చు అండ్ గ్రౌండ్ రియాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సీత గారు. నమస్తే అండి. సీత గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్చువల్ గా ఆక్సిజన్ అవసరం ఎంత ఉంది అని స్టాటిస్టిక్స్ ఎవరికి కరెక్ట్ గా తెలీదు. కానీ నేను ఒక చిన్న మాట, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మేము ఆక్సిజన్ ఇవ్వగలుగుతాము ఫర్ అ ఫ్యూ పీపుల్ అని ఒక పోస్ట్ పెట్టి వి గాట్ అరౌండ్ 1000 మెసేజెస్, కాల్స్ అండ్ మెసేజెస్ కలిసి ఒక 7 minutes లో వచ్చేసిందండి. మాకు అంత వరకు డిమాండ్ ఉంది. అండ్ ఇది ఆక్సిజన్ అనేది చాలా షార్టేజ్ లో ఉంది, చాలా షార్టేజ్ లో ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. ఇంకొకటి ఏంటంటే, చాలా పేషెంట్స్ రికవర్ అవుతున్నారు, నెగటివ్ టెస్ట్ అయిపోయారు, కానీ లంగ్స్ కొంచెం అఫెక్ట్ అయినాయి. ఆక్సిజన్ ఉంటే వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ కానీ కాన్సన్ట్రేటర్స్ కానీ ఉండలేకపోయింది. అందుకోసం వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. సో లోడ్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా ఈ ఆక్సిజన్ లేకునే దాని వల్ల ఇంకా లోడ్ ఆఫ్ హాస్పిటల్స్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఆక్సిజన్ కనుక అందితే, అంటే ఇంటి దగ్గరే ఉండి ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, ఆక్సిజన్ కనుక మన అవసరమైనప్పుడు అందించగలిగితే హాస్పిటల్స్ మీద లోడ్ తగ్గుతుంది, అంతేనండి? సో ఆబ్వియస్లీ వీఆర్ సేవింగ్ లైఫ్స్ విత్ ఆక్సిజన్ అండ్ we are also helping discharge of patients by providing oxygen in the house. ఇప్పటి వరకు మీరు ఆనంద ఫౌండేషన్ ద్వారా గత నెల రోజుల నుంచి ఎంతమందికి ఆక్సిజన్ హెల్ప్ చేయగలిగారండి? ఆక్సిజన్ అందించడం హెల్ప్ చేయగలిగారు ఎలాగా? మేము ఒక 3 కాన్సెప్ట్స్ కొన్నాము. అది ఒక ఓల్డ్ సిటీ ఏరియాలో ఒకటి, ఇంకా 2 రొటేషన్ లో వీఆర్ జస్ట్ సెండింగ్ ఇట్ టు పీపుల్. No, we don't charge any rent. సో ఈ 3 మెషిన్ పెట్టుకునే మేము ఇది చేసాము. కానీ we also organized for senders. So we connected people with suppliers, with hospitals that are stocking cylinders and which are lending it to people, rent ko istunaru. Avani we were able to connect. I will not be able to tell you exactly how many people, because I'm sorry that we did not even keep a track of it. But it is not that we were able to do great job in terms of numbers, but whatever we could, we have done. And now we are in the process of procuring more machines. సో ఇవి ఎవరన్నా ఈ ఆక్సిజన్ సిలిండర్స్ విషయంలో కానీ లేదా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ విషయంలో కానీ మీ ఆనందం ఫౌండేషన్ ద్వారా వాళ్ళు సహాయం చేయాలనుకుంటే ఎట్లా చేయొచ్చండి? సో ఒక పేపాల్ అకౌంట్, one of our well-wishers of Ananda Foundation is procuring and shipping oxygen concentrators to us, and వాళ్ళు ఒక PayPal account set up చేశారు. దాంట్లో you can contribute, or you can reach me on anandseetha@gmail.com, ANANDSEETHA@gmail.com. If you do not wish to pay through PayPal, you can reach me on the mail ID and discuss how we can facilitate this payment. We do not usually take payment in our name, in our account, but we connect you to our supplier or vendor, whoever is doing the needful. So we also supply groceries. So if the amount is very small, we can direct you to contribute towards groceries, or we can even connect you to individual families that may need specific help. షూర్ అండి. సో మిమ్మల్ని మీ మెయిల్ ఐడి ద్వారా ఒకసారి కాంటాక్ట్ చేస్తే లేదా ఆనంద ఫౌండేషన్ రీచ్ అయితే వాళ్ళు అమౌంట్ ఎంత ఇవ్వగలరో దాన్ని బట్టి ఎలా హెల్ప్ చేయొచ్చు డైరెక్ట్ గా వెండర్స్ నే కనెక్ట్ చేస్తారు. అవునండి. ఆనంద ఫౌండేషన్ లాస్ట్ ఇయర్ చాలా ఫుడ్ డ్రైవ్ చేసి చాలా మందికి ఆకలితో ఉన్న వాళ్ళకి అండ్ పని దొరకక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి గ్రోసరీస్ అందించింది. అట్లాగే ఫుడ్ కూడా సప్లై చేశారు మీరు, మీ వాలంటీర్స్ అంతా కూడా. అంటే ఇప్పుడు కూడా ఈ ఫుడ్ అందించడం, గ్రోసరీస్ అందించడం చేస్తున్నారు.
కొన్ని సెక్షన్స్ లో ఇస్తున్నాము. ఎవరికి పని ఈ కోవిడ్ వల్ల ప్రాబ్లం అయిందో, పని సరిగా దొరకట్లేదు, ఆ సెక్షన్స్ కు ఇస్తున్నాము గ్రాసరీస్. కుక్ ఫుడ్ మేము ఇవ్వట్లేదు ఇప్పుడు, ఎందుకంటే పరిస్థితి మా వాలంటీర్స్ కు కూడా బాగలేదు బయట వెళ్ళి రోజు వెళ్ళి చేయడానికి. గ్రాసరీస్ ఇస్తే వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్ గా సెల్ఫ్ సఫిషియెంట్ గా అయిపోతారు అనే ఉద్దేశంతో అట్లా చేస్తున్నాము. పరిస్థితి అసలు బాగలేదు, వాలంటీర్స్ కూడా ఒక రిస్కే బయట వెళ్తే. సో ఎంత తక్కువ మనం బయట వెళ్తామో అంత మంచిది అని ఇప్పుడు కుక్డ్ ఫుడ్ మేము ఇవ్వట్లేదు. ఓకే అండి. వాలంటీర్స్ గా మీతో వర్క్ చేయాలి అనుకుంటే కూడా వచ్చు. ఎలాంటి వాలంటీర్స్ హెల్ప్ కావాల్సింది ఇప్పుడు మీకు? మాకు కొన్ని హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి. హ్యావ్ సపోర్ట్ గ్రూప్స్ వాట్సాప్ కానీ ఫోన్స్ లో కానీ. సో ఇఫ్ కెన్ devote some time to attend to call, that will be a good way to support us. Other thing is online lo చాలా ఫేక్ న్యూస్ కాంటాక్ట్స్ వస్తున్నాయి. ఫ్రీగా ఆక్సిజన్ దొరుకుతుంది, ఇక్కడ ఫ్రీగా భోజనం దొరుకుతుంది అని చాలా ఫాల్స్ మెసేజెస్ వస్తున్నాయి. సో వాట్ వి డూ ఇస్ ఆల్ ద కాంటాక్ట్ లిస్ట్ వి గ్యాదర్ అండ్ వి అలాట్ వన్ వాలంటీర్ టు వెరిఫై దట్ లిస్ట్. సో ఇప్పుడు మా ఫేస్బుక్ పేజ్ లో వి వెరిఫైడ్ లిస్ట్ పెడతాము. సో sometimes we get only 5 or 6 phone numbers in the list, కానీ అవన్నీ వెరిఫైడ్. తప్పకుండా అక్కడ దొరుకుతాయి, మీకు ప్లాస్మా దొరుకుతుందంటే అక్కడ దొరుకుతుంది. వి సే దట్ యు గెట్ ఫుడ్ దేర్, ఇట్ ఈస్ అవైలబుల్. సో అట్లా మేము వెరిఫైడ్ లిస్ట్ తయారు చేయడానికి కూడా మాకు వాలంటీర్స్ కావాలి. ఎందుకంటే ప్రతిరోజు ఒక రోజు దొరకపోవచ్చు, నెక్స్ట్ డే అది డిస్కంటిన్యూ అవ్వచ్చు. అందుకోసం ప్రతిరోజు మేము ఆ ఫోన్ నంబర్స్ ని కాంటాక్ట్ చేసి వెరిఫై చేసి ఆ లిస్ట్ సో దానికి కూడా వాలంటీర్స్ కావాలి వెరిఫికేషన్ కు. ఓకే, షూర్ అండి. సో ఎవరైనా అలా వాలంటీర్స్ గా ఇంట్లోంచి వర్క్ చేయగలిగి వెరిఫై చేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే నీడ్ నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ బర్డెన్ తగ్గుతుంది, చెక్ చేసుకోవటం అండ్ వాళ్ళు డిసప్పాయింట్ అవటం ఇవన్నీ లేకుండా వాళ్ళు ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ హెల్ప్ అవుతుంది. ఎస్, ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉండేటప్పుడు నేను 100 ఫోన్లు చేయడానికి నాకు టైం ఉండదు, కంగారం ఉంటది తొందరగా దొరకాలి అని. సో ఇలా వెరిఫైడ్ లిస్ట్ పెడితే అది కొంచెం సహాయం అవుతుంది ఫర్ అటెండర్స్ ఆఫ్ పేషెంట్స్ టు సర్చ్ ఫర్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్ అండి. డియర్ లిజనర్స్, ఒకటి మానిటరీగా మనం మనీ ఇచ్చి సహాయం చేయగలిగితే వాళ్ళు అందించే సాయంలో మనం కూడా కొంచెం మన పాత్ర ఉన్నట్టు ఉంటుంది, మనం కూడా చేయగలిగినంత చేస్తాం. లేదు మనీ కాదు అనుకుంటే అట్లీస్ట్ టైం ఇద్దాం. మన దగ్గర టైం ఉంటే అందరూ ఇంతమంది గంట చొప్పున అట్లీస్ట్ వస్తున్న ఇన్ఫర్మేషన్ ని వెరిఫై చేసి చెక్ చేసుకుని అథెంటిక్ ఇక్కడ దొరుకుతుంది, ప్లాస్మా దొరుకుతుంది, ఇక్కడ మీకు కావాల్సిన బ్లడ్ దొరుకుతుంది, ఇక్కడ బెడ్స్ దొరుకుతాయి, ఇక్కడ హాస్పిటల్లో మీకు అవైలబిలిటీ ఉంది, ఇలాంటివి కనుక మనం చేయగలిగామంటే ఇంకా ఎక్కువ మందికి ఫౌండేషన్ హెల్ప్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఎవరి దగ్గర కొంచెం సమయం ఉందనుకున్నా ఒకసారి ఆనంద ఫౌండేషన్ కాంటాక్ట్ చేయగలిగితే, వాలంటీర్స్ గా మనందరం మారగలిగితే చాలా మంది అవసరాన్ని తెచ్చిన వాళ్ళు అవుతాం. సీత గారు, మీరు గ్రౌండ్ లెవెల్లో ఈ ఇబ్బందిని చూస్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా ఇబ్బంది పెట్టేలాగా మారకుండా ఉండటానికి ప్రజలుగా, వ్యక్తులుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, నంబర్ 1, మనం ఎంత తక్కువ బయట వెళ్తామో అంత బెటర్. దేనికైనా, ఈవెన్ ఫర్ షాపింగ్, అన్లెస్ ఇట్ ఈస్ అ మెడికల్ ఎమర్జెన్సీ బయట వెళ్ళవద్దు. ఇది ఒక మనవి, ఒక వినమ్రతంగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ గో అవుట్ అన్లెస్ యూ హ్యావ్ అ లైఫ్, ఐదర్ యువర్ ఓన్ లైఫ్ ఆర్ సంబడి ఎల్సెస్ లైఫ్. డూ నాట్ గో అవుట్. దేనికోసం బయట వెళ్ళాలి అంటే అప్పుడు డబుల్ మాస్క్ వేసుకోండి. ఇప్పుడు సింగిల్ మాస్క్ కూడా ఇప్పుడు పనికి రాదు. డబుల్ మాస్క్ వేసుకోండి, దూరంగా ఉండండి, ఎక్కువ మాట్లాడవద్దు బయట వెళ్తే. ఎంత వీలవుతుందో సైలెంట్ గా వెళ్ళి పని చేసుకొని, అండ్ దూరం, ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు మెయింటైన్ physical distance from other people. This is something extremely important. And for sure, please don't socialize like in social functions. Emenu pellilu functions unte, if it is possible, please either cancel it or have it only within the immediate family, maybe 4 people, even maybe just the bride and the groom and their
own parents, not even the immediate relatives, because earlier they were saying 50 మందులు వస్తే పర్వాలేదు, ఇప్పుడు అలా కూడా కాదు. దట్ ఈస్ ఆల్సో అ రిస్క్, బికాస్ 50 మందులు బయట రావాలి, వాళ్ళు కలిసి భోజనం చేయాలి, అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ అ సేఫ్ టైమ్ టు హోల్డ్ సచ్ గ్యాదరింగ్స్. ఇట్స్ అ వెరీ సిన్సియర్ రిక్వెస్ట్, ఎందుకంటే so many health professionals are risking their lives for us. ఇది ఒక ఆటం కాదు, వాళ్ళు ప్రాణంని రిస్క్ చేసి మనకు హెల్ప్ చేస్తున్నారు. అలాంటి స్థితిలో మనం ఇంకా వాళ్ళని బాధ పెట్టకూడదు. వీ షుడ్ నాట్ బర్డన్ దెమ్ ఫర్దర్. ఇట్ ఈస్ అ సిన్సియర్ రిక్వెస్ట్, బీ రెస్పాన్సిబుల్. తెలివి ఉండాలి. ఇంత పరిస్థితి మోసంగా ఉంది. సపోజ్ మనకు రాకూడదు, వచ్చిందంటే మన ప్రాణాన్ని కాపాడడానికి ఎంత మందులు కష్టపడుతున్నారు. నాట్ జస్ట్ అవర్ ఫ్యామిలీ, the health professionals are suffering. People who are driving the ambulances, people who are making beds, nurses. It's not just what happens in the hospital. So many things are affected because of us. అందుకోసం ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉండాలి. నా వాళ్ళ సొసైటీకు బాధ ఉండకూడదు, నేను ఒక బర్డన్ గా అయిపోకూడదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నంబర్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ డోంట్ గో అవుట్. ఇఫ్ యూ గో అవుట్ ఫర్ ఎమర్జెన్సీస్, ప్లీజ్ వేర్ డబుల్ మాస్క్ అండ్ స్టే అవే ఫ్రమ్ పీపుల్. డూ నాట్ టాక్. నంబర్ 2, చాలా ముఖ్యం, మన డే టు డే లైఫ్ ని లీడ్ చేయాలి, ఆరోగ్యంగా లీడ్ చేయాలి అంటే ఇంట్లో కూర్చున్నాము, బయట వెళ్ళట్లేదు అని ఒక టైం టేబుల్ లేకుండా ఉండకూడదు. ఎప్పుడు ఇష్టమో తినడం, ఎప్పుడు ఇష్టమో పడుకోవడం, అట్లా ఉంటే మన ఆరోగ్యం పాడైపోతుంది. అవర్ హెల్త్ గెట్స్ స్పాయిల్డ్ వెన్ డైలీ రిథమ్ రొటీన్ ఇస్ నాట్ మెయింటైన్డ్. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది సరదాగా మనం తీసుకుంటాము, నేను ఇంట్లోనే ఉన్నాను కదా, ఎప్పుడైనా నిద్రపోయి ఎప్పుడైనా తిను అనే స్థితి ఉండకూడదు. యూ షుడ్ follow a good healthy rhythm, get up reasonably at a good time, and exercise. The third thing, very important thing, is to stay fit. Do some form of exercise. You can walk even inside the house. చాలా మందిలో ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు, మా క్లయింట్స్ అందరూ ఇంటి లోపలనే, ఈవెన్ దే ఆర్ లివింగ్ ఇన్ అన్ అపార్ట్మెంట్, బెడ్రూమ్ నుంచి హాల్ వరకు, హాల్ నుంచి బెడ్రూమ్ వరకు, చూడడానికి విచిత్రంగా ఉంటుంది కానీ పరిస్థితి అలా ఉంది. ఇన్ సమ్ ఫార్మ్ కీప్ మూవింగ్. కొంచెం ఎక్సర్సైజ్ చేసి బాడీని మూవ్ చేసి ఫిట్ గా పెట్టుకోండి. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తప్పకుండా చేయండి టు స్ట్రెంగ్థెన్ యువర్ లంగ్స్. ప్రాణాయామ చాలా ఉన్నాయి, అండ్ there are so many videos on YouTube available that are reliable, and you can search those and practice pranayama. Lot of breathing exercises you can practice on yourself. All these are ways to stay just fit. And this may not, fitness anedi overnight jaragadu, immunity boosting overnight jaragadu. This is a long process, but at the moment, if we practice this, ఎంత వీలవుతుందో అంత మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. ఇట్ ఈస్ నాట్ గ్యారంటీ దట్ ఇన్ని రోజులు మనం సరిగా లేకపోయి ఇప్పుడు ఇది వాకింగ్ చేస్తే సరి అవుతుంది అని ఓవర్ నైట్ గా అవ్వదు. బట్ it is always better to do something better than nothing. So just try to stay as fit as possible. కరెక్ట్ అండి. అంటే హై టైం యాక్చువల్లీ మనందరం కూడా ఫిజికల్ ఫిట్నెస్ మీద అండ్ మెంటల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైం ఇది. యాక్చువల్ గా కాన్ఫిడెంట్ గా ఉండటం, ధైర్యంగా ఉండటం, అండ్ ఫిజికల్ గా ఫిట్ గా ఉండేలాగా మనల్ని మనం తయారు చేసుకోవడం, అండ్ రైట్ డైట్ తీసుకోవటం, ఇవన్నీ కూడా మన ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడన్నా మన లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకోవాలి టైం ఇది. సో సీత గారు, ఇప్పుడు మీ అనుభవంతో మీరు చెప్తున్నది ఏంటంటే వీలైనంత వరకు ఇంచు బయట కదలద్దు, తప్పనిసరి అయితే తప్ప, అది కూడా మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు కదలద్దు. ముఖ్యంగా మన నెగ్లిజెన్స్, మన నిర్లక్ష్యం మన కుటుంబాన్ని అలాగే సమాజాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది. బికాస్ డాక్టర్స్ అందరూ కూడా అండ్ హాస్పిటల్స్ చాలా ప్రెషర్ లో ఉండాలంటే అందరూ ఎవరికి లాక్డౌన్ లో ఇంట్లోనే ఉండి సేఫ్ గా ఉండటానికి ట్రై చేయాలని చెప్తున్నారు. అండ్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ప్రాక్టీస్ చేయాలని, అండ్ ముఖ్యంగా ఎవరైనా ఆనంద ఫౌండేషన్ తో చేతులు కలిపి ఈ కోవిడ్ బాధితులు ఎవరికైనా కూడా సహాయం చేయాలనుకుంటే మిమ్మల్ని రీచ్ అవుట్ అయితే వాలంటీర్స్ గా చేయొచ్చు, లేదా వాళ్ళు అందించగలిగితే ఆక్సిజన్ కూడా అందించవచ్చు. ఇప్పుడు ఆక్సిజన్ కూడా మీకు యుఎస్ నుంచి తెప్పిస్తానని చెప్పారు కదా, సో దానికి కూడా పేపాల్ అకౌంట్ మీరు ఇచ్చడానికి వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీ పేపాల్ అకౌంట్ ఇస్తే ఎవరైతే వెండర్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ గా అమౌంట్ వెళ్ళిపోతుంది, అంతే కదండి? Yes, Sandy. Yes, thank you for summarizing that. Yes. ఓకే, థ్యాంక్ యూ సీత గారు. సో డియర్ లిజనర్స్, ఒకటేనండి, ఈ సమయంలో సొసైటీకి, సమాజానికి మన అవసరం ఉంది.
ఏ రకంగా మనం సహాయం అందించగలమో ఆలోచించుకుని ఎవరికి వాళ్ళ ముందుకు వచ్చి ఈ సహాయం చేయడానికి ముందర నిలబడి మేము ఈ బాధ్యత వహిస్తా ఉంటున్న వాళ్ళకి మన సహాయం చేద్దాం. చేస్తే వాళ్ళు మరింత మందికి ఎక్కువ మందికి రీచ్ అవుట్ అవడానికి సహాయపడటానికి వీలవుతుంది. సో ఆలోచించండి. తప్పకుండా ఆనంద ఫౌండేషన్ రీచ్ అవుట్ అవ్వండి. మెయిల్ ఐడి అండ్ వాళ్ళు రీచ్ అవుట్ అవడానికి ఉండే వెబ్సైట్ అవన్నీ డీటెయిల్స్ అన్నింటి కూడా అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సీత గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ అండి. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ రీచింగ్ అవుట్ టు మెనీ పీపుల్. థ్యాంక్ యూ.